గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు వచ్చిన తీరుని ఒక 5 నిమిషాల పాటలో ఇమిడ్చే ప్రయత్నం చేశాం. దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. సార్, గత 5 ఏళ్ళు సత్తెనపల్లిలో చేస్తున్నారు సంక్రాంతి సంబరాలు, ఈసారి గుంటూరులో చేస్తారు. అంటే సత్తెనపల్లి ఏమైనా మిస్ అవుతుంది? సత్తెనపల్లి మిస్ అయినా నేనే సత్తెనపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగుంది కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. దిస్ ఈజ్ మై కాన్స్టిట్యున్సీ అట్ ప్రజెంట్. జీవోలు తగలబెట్టినట్టున్నారు సార్. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయల రాజనాథ్ గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం.